మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. గత 2 రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో చర్చనీయాంశంగా మారింది అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈరోజు మనం చూస్తే లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా మోహన్ బాబు గారి మీద మర్డర్ కేసు పెట్టడం కూడా జరిగింది. ఒక్కసారి దాని గురించి డీటెయిల్డ్గా. మంచు ఫ్యామిలీ ఇప్పటివరకు మనం స్నో ఫ్యామిలీ అనుకున్నాం. అది స్నో ఫ్యామిలీ కాదు, ఫైర్ ఫ్యామిలీ అని రీసెంట్గా తెలిసింది. అయితే ఆ ఫైర్ కూడా మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని తెలిసింది. ముఖ్యంగా దీనికి కారణం ఇది కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివాదం కాస్త చిలికి గాలివాన అయిపోయి పూర్తిగా మీడియా మీద ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీడియా ప్రతినిధి మీద కూడా ఎప్పుడైతే దాడి జరిగిందో మీడియా ప్రతినిధులు కూడా ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మోహన్ బాబు గారి ఇంట్లో జలపల్లి నివాసం జరిగిన దాడి మీద ఆయన ఇమ్మీడియట్గా ఆ రిపోర్టర్ పైన ఆ కెమెరా మైక్ లాక్కుంటూ ఆయన మీద అటాక్ చేయడాన్ని అది అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 109 BNS యాక్ట్ కింద సెక్షన్ 109 BNS యాక్ట్ కింద ఆయన మీద కూడా కేసు నమోదవడం మనకు తెలిసిందండి. సాయంత్రం జరిగింది విషయం. అయితే ఇంతకుముందు మంగళవారం రాత్రి సిపి సుధీర్ బాబు గారు ఇద్దరికి కూడా అంటే మోహన్ బాబు గారికి అదేవిధంగా విష్ణు గారికి అట్ ద సేమ్ టైం మనోజ్ గారికి ముగ్గురు కూడా ఆయన నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు ఆఫీస్కి వచ్చి మాట్లాడమని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా మంచు మనోజ్ గారు వెళ్లి సిపితో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ ఆయన అడిషనల్ మ్యాజిస్ట్రేట్ హోదాలో సిపి గారు కంప్లీట్ గా కేసు అంతా విచారణ చేసి 2 గంటల పాటు మనోజ్ గారిని విచారించి బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ బైండ్ ఓవర్ గాను 1 lakh ఒక గ్యారంటీ అంటే పూచీకత్తు అంటారు దానికి 1 lakh బాండ్ రాశారు. అక్కడ బాండ్ రాసి 1 year పాటు నేను ఎటువంటి వివాదాలకు కానీ అదేవిధంగా ఎటువంటి గొడవలకు కూడా నేను దిగనని చెప్పి మనోజ్ గారి చేత అక్కడ బాండ్ రాయించి అంటే అడిషనల్ మ్యాజిస్ట్రేట్ హోదాలో సిపి గారికి ఆ రైట్స్ ఉంటాయి. సో ఆ హోదాలో ఆయన చేయడం జరిగింది. 1 year పాటు ఎటువంటి వివాదాలకు కానీ గొడవలకు కానీ నాకు నేనుగా వెళ్ళనని చెప్పి బైండ్ ఓవర్ రాశారు. బైండ్ ఓవర్ రాసేసి కూడా మనోజ్ గారు వెళ్ళారు. ఈ తర్వాత ఏం జరిగింది మోహన్ బాబు గారు కాంటినెంటల్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, అక్కడ మెడికల్ డాక్టర్స్ కూడా ఆయన యొక్క హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఆయన కంటి కింద గాయం జరిగింది, అదేవిధంగా హై బీపీ ఉంది, అట్ ద సేమ్ టైం బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉంది అని చెప్తూ అక్కడ ఈసీజీ ఈకో మొదలైన టెస్టులన్నీ కూడా చేశారు. ఆ టెస్టులు చేసిన తర్వాత ఆయన ఇంకా 2 days హాస్పిటల్ ఉండాలని చెప్పి హెల్త్ డాక్టర్స్ చెప్పడం తోటి మంచు విష్ణు గారు ఇమీడియట్గా సాయంత్రం నిన్న రాత్రి 7:30 ఆ టైంలో మరలా సిపి గారు నేరేడుమెట్లో ఉన్నటువంటి రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్ అయినటువంటి సిపి గారి ఆఫీసులో సుధీర్ బాబు గారితో నిన్న కలవడం జరిగింది. సేమ్ మార్నింగ్ ఎట్లయితే మనోజ్ గారిని కలిసి ఎట్లయితే బైండ్ ఓవర్ చేశారో అదేవిధంగా విష్ణుబాబును కూడా మాట్లాడడం జరిగింది. కంప్లీట్గా ఈయనతో పాటు 1 గంటన్నర పాటు డిస్కషన్ జరిగింది. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, ఎట్లయితే జరిగింది, ముఖ్యంగా అక్కడ ఏదైతే ప్రైవేట్ భద్రతా సిబ్బంది బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో బౌన్సర్స్ మాత్రం దయచేసి అలౌ చేయదని చెప్పి దీనికి ఆల్రెడీ కోర్టు కూడా చెప్పడం జరిగింది. 1.5 hour సుధీర్ బాబు గారు ప్రత్యేకంగా ఆయనతో నిలబడి మాట్లాడారు. కంప్లీట్గా మాట్లాడిన తర్వాత 1 year పాటు ఈయనతో కూడా ఎటువంటి గొడవలు కానీ ప్రత్యేకంగా బయట అవుట్ సోర్సింగ్ తోటి భద్రతా సిబ్బంది బౌన్సర్స్ ఎవరు తీసుకెళ్లకుండా 1 year పాటు మేము చేస్తామని చెప్పి మళ్ళీ బైండ్ ఓవర్ రాశారు. అక్కడ కూడా బాండ్ రాశారు, అగ్రిమెంట్ బాండ్ రాశారు. బాండ్ రాసి 1 lakh వీళ్ళు ఇతను కూడా పూచీకత్తు కట్టి అంటే గ్యారంటీగా అమౌంట్ డిపాజిట్ చేసి ఇద్దరు గ్యారంటర్స్ కూడా సైన్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి రావడం నిన్న విష్ణు గారు జరిగింది. అయితే నిన్న మార్నింగ్ మంచు మనోజ్ గారు మరలా సేమ్ ఎక్కడైతే సిపి గారిని కలిసి మరలా జల్పల్లో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసానికి వెళ్ళడం జరిగింది. ఆయన ఉన్నటువంటి హౌస్ లో అదే అప్పటికే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ బాబు కూడా అదే ఇంట్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన వెళ్ళే సమయానికి అక్కడ మంచు విష్ణు గారు కూడా అదే సమయంలో అక్కడ ఉండడం, ఇద్దరి మధ్య కాస్త మాట వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య బౌన్సర్స్ ను కూడా నెట్టుకుంటూ మళ్ళీ ముందుగా చిన్నప్పటి ఘర్షణాత్మక వాతావరణం జరిగింది. అయినప్పుడు కూడా మంచు విష్ణు గారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే పనిలో వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా సిరి గారు ఇది యాక్చువల్ గా మోహన్ బాబు గారి హౌస్, ఆయన కష్టాజితం హౌస్. ఇది నాట్ ఓన్లీ మోహన్ బాబు గారి ఇంట్లో కాదు, ఇది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి స్టోరీలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక తండ్రి ప్రాపర్టీ హౌస్ లో నా ఇంట్లో నువ్వు ఉండొద్దు అని చెప్పినప్పుడు కూడా బలవంతంగా మంచు మనీజ్ ఎందుకు ఇక్కడ ఫోర్స్ చేస్తున్నాడు, ఎందుకు ఇదే ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అప్పటికే మంచు విషయం చెప్పారు, మనం ఉమ్మడి కుటుంబాల్లో కలిసి ఉండడానికి నాకు ఇష్టమే కానీ నేను మాత్రం ఎలా బయట ఉన్నాను, నువ్వు కూడా అలా బయటే ఉండని చెప్పి నాన్నగారు కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. వీలైతే నువ్వు కూడా బయటకు వెళ్ళమని చెప్పినప్పుడు కూడా మంచు మనోజ్ మాత్రం ప్రత్యేకంగా బయటికి వెళ్లకుండా ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటూ ఇంత గొడవ చేయడం కొంత వివాదానికి దారితీస్తుంది. కొంతమంది డౌట్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా తన భార్య తన చిన్న పాప కూడా అక్కడే ఉంది. ఏమంటున్నాడంటే మా మదర్ ఉన్నారు కాబట్టి మా మదర్తో పాటు నేను ఇక్కడ ఉంటున్నానని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే నేనంటాను లీగల్ పరంగా న్యాయపరంగా చెప్పాలంటే మంచు మనోజ్ మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది పూర్తిగా హౌస్ మంచు మోహన్ బాబు గారి హౌస్ కాబట్టి తన తండ్రికి ఇష్టం లేకుండా అదే ఇంట్లో ఉండడం అన్నది బై ఫోర్స్ఫుల్ గా ఉండడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. దీని మీద మంచు మనోజ్ గారు ఆల్రెడీ పహాడీ షరీఫ్ లో కేసు ఫైల్ చేయడం, దాని మీద అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు పహాడీ షరీఫ్ ఎస్ఐ గురువారెడ్డి గారు కేసు ఫైల్ చేసిన తర్వాత ఇద్దరు కూడా అంటే మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ
చేసుకోవడం, రిటర్న్ కంప్లైంట్ సిపి గారికి ఇవ్వడం, ఈయన మళ్ళీ కంప్లైంట్ చేయడం. ఈ నేపథ్యంలో నిన్న మోహన్ బాబు గారు ఇమీడియట్గా సిపి గారిని వచ్చి కలమని చెప్పే నేపథ్యంలో ఇమీడియట్గా నిన్న హైకోర్టులో ఏం చేశారంటే మోహన్ బాబు గారి అడ్వకేట్స్ లంచ్ మోషన్లో ఏం చేశారంటే ఇమీడియట్గా పోలీసులు ఇచ్చినటువంటి విచారణకు మేము హాజరు కాలేం, మాకు కాస్త రిలీఫ్ ఇవ్వమని చెప్పి కోర్టులో మోహన్ బాబు గారు అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళి మోహన్ బాబు గారు అడగడం జరిగిందో లంచ్ మోషన్లో ఉన్నటువంటి జస్టిస్ అప్పుడే తీసుకున్నారు. దీన్ని తీసుకుని ఒకటి 2 విషయాలు చెప్పడం జరిగింది. ఈ మంత్ 24th కేసు విచారణ వాయిదా వేస్తూ ఎవరైతే పోలీసులు విచారణ పిలిచిన అవసరం లేదు అని చెప్తూ విచారణకి అంటే పోలీసులు పిలిచే విచారణకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తూ ఈ నెల 24th మరలా కోర్టులో దీని గురించి డిస్కషన్ చేద్దామని చెప్పి వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా మళ్ళీ ఏం చెప్పారంటే పోలీసుల మీద మీరు దౌర్జన్యం చేస్తున్నారు, ఆ దౌర్జన్యం చేయడం మాత్రం కోర్టు కూడా సమర్థించలేదు. అట్ ద సేమ్ టైం ఒక మాట ఏం చెప్పారంటే ఎవ్రీ 2 hours ఒకసారి లోకల్ పోలీసులు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 hours ఒక రిపోర్ట్ అయితే రాయమని చెప్పి లోకల్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక ఘర్షణాత్మక వాతావరణం, దీనివల్ల శాంతి భద్రతలు కూడా పూర్తిగా దెబ్బతింటాయని చెప్పి అటు మహేశ్వరం ఏసీపీ గారు, అదేవిధంగా పహాడీ షరీఫ్, శంషాబాద్ వీళ్ళందరూ కూడా పోలీసులకు కూడా ఒక గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎటువంటి వివాదాలు గొడవలు పడుకోకుండా కంప్లీట్ గా ఒక శాంతి భద్రత వాతావరణాన్ని కల్పించమని చెప్తూ మీడియా ప్రతినిధులపై ఏదైతే దాడి చేస్తారో ఇది మాత్రం అంత అభిలషణీయం కాదు, ఇది సమర్థనీయం కాదని చెప్తూ మోహన్ బాబు కొంత చురకలు అంటిస్తూ ఇదైతే ఈ డిస్కషన్ ఏదైతే ఉందో పోలీసులు ఎదుట హాజరవ్వాల్సిన అవసరం లేదని చెప్తూ 24వ తారీఖు ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. నిన్న మోహన్ బాబు గారి విషయంలో లంచ్ మోషన్లో జరిగినటువంటి హైకోర్టులో చేసినటువంటి అప్పీల్కి సంబంధించి. అయితే ఈ విషయాలు లీగల్ గా కోర్టు పరంగా ఇట్లా ఉండేటప్పటికి కూడా యాక్చువల్ గా మంచు మనోజ్ గారు అదే ఇంట్లో ఉంటాను అని చెప్తూ మాట్లాడడం మాత్రం కొంత వివాదానికి దారితీస్తుంది. ఎప్పటికైనా మంచు మనోజ్ గారు బయటికి వెళ్ళాలని చెప్పి చాలా మంది పెద్దలు సూచిస్తున్నారు. అయితే మంచు మనోజ్ ఏమంటారంటే నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నేను కంప్లీట్ గా నేను అప్పులు చేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొని నేను నా లైఫ్ ని డీల్ చేస్తున్నాను, నాకు సరైనటువంటి విషయం లేదు. అదేవిధంగా ఎవరైతే విజయారెడ్డి అండ్ కిరణ్ రెడ్డి అని చెప్పి 2 వ్యక్తులు ముఖ్యంగా శ్రీ విద్యానికేతన్ స్కూల్ సంబంధించి కొంత కీ పర్సన్స్ మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇందులో కిరణ్ రెడ్డి ముఖ్యంగా నన్ను మా డాడీకి అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఆర్థిక అవకతవకలు ఏవైతే ఉన్నాయో విద్యానికేతన్ సంబంధించి నన్ను అక్కడ మాట్లాడడానికి సపోర్ట్ చేయట్లేదు, అక్కడ ఆర్థిక అవకతవకలు అవుతున్నాయి, దానివల్ల మా కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, నేను చాలా సందర్భాల్లో ప్రయత్నిస్తున్నప్పుడు కూడా నాన్నగారు నన్ను సపోర్ట్ చేయట్లేదు, ఇందుకు గానీ కిరణ్ రెడ్డిని ఇక్కడ ఆయన సూచిస్తూ విజయరెడ్డి అని కిరణ్ ఇద్దరు పేర్లు కూడా మాట్లాడుతూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా పేర్లు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం కిరణ్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు పూర్తి అదుపులోకి తీసుకున్నారు, అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విజయారెడ్డి పేరు ఇంకా అతను అరెస్ట్ చేయలేదు, కిరణ్ రెడ్డిని మాత్రం నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి అతను పూర్తిగా మోహన్ బాబు గారికి దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితుడు. అన్ని విషయాలు ముఖ్యంగా శ్రీ విద్యానికేతన్ స్కూల్ సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ లో కిరణ్ రెడ్డి, విజయారెడ్డి ఇద్దరు కీలకమైన వ్యక్తులు. ఇందులో ఇక్కడ కిరణ్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా ఒక కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. బట్ ఇది ఎక్కడికో చిలికి గాలివాన అయ్యేటట్టు మాత్రం ఈ కుటుంబ నేపథ్యం మాత్రం ఈ కుటుంబంలో చేస్తున్న వివాదాలు కేవలం ఆ కుటుంబాన్ని పరిమితం కాకుండా ఒకరికొకరు ఒక ఘర్షణాత్మక వాతావరణం కలిగించుకుంటూ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రాపర్టీలు ఎక్కడికో దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది లీగల్ గా అండ్ పోలీస్ పరంగా జరిగిన అప్డేట్స్ అయితే మీతో చెప్పడం జరిగింది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.